హాయ్ అండి, వెల్కమ్ టు గణిత్ ఇంటి రుచులు. ఈరోజు మీకు స్పెషల్ రెసిపీ కర్రీ చూపిస్తున్నాను. అదే పనస గింజలతోటి. చూసారా, ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది నేను చిన్నప్పుడు మా మదర్ చేసేవారు. తన దగ్గర మా మదర్ దగ్గరే చూసి నేర్చుకున్నాను ఈ కర్రీ. అసలు ఇది మనకి ఒక జీడిపప్పు కర్రీలాగా, ఒక నాన్ వెజ్ కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పనస గింజలతోటి కర్రీ. ఇలా గింజలతో కర్రీ కూడా చేసుకోవచ్చా అని చాలామందికి తెలియకపోవచ్చు. ఒకసారి అలా తెలియని వాళ్ళు ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన సబ్స్క్రైబ్ అని ట్యాప్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతుంది. మనకి బెల్ సింబల్ ఆన్ అవుతుంది. అది మీరు ఆన్ చేసుకుంటే నేను పెట్టినప్పుడల్లా వీడియోస్ నోటిఫికేషన్ వెంటనే వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు కర్రీకి ఏమేమి కావాలో చెప్తాను. ఇక్కడ నేను పనస గింజలు నేను ఇక్కడ బాయిల్ చేశానండి. బాయిల్ చేసుకోవాలి ముందు దీన్ని. నేను కుక్కర్లో ఇక్కడ ఒక 2 విజిల్స్ ఉంచాను. మరి ఎక్కువ విజిల్స్ పెట్టేసినా మెత్తగా అయిపోతాయి. ఒక 2 విజిల్స్ ఉంచాను అనమాట. దీనికి నేను ఆనియన్స్ తీసుకున్నాను 2. ఒకటే టమాటా తీసుకున్నాను. ఈ ఆనియన్ టమాటా 2 కలిపి మిక్సీ చేసుకోవాలి, ఈ రెండే. అది నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి ఇవి విడివిడిగా వేసుకుంటాను కాబట్టి నేను సపరేట్గా వేసుకుంటాను. అదే పొడి లేని వాళ్ళు అయితే కొంచెం ధనియాలు, 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ కొంచెం జీలకర్ర, అలాగే గరం మసాలా, హోల్ గరం మసాలా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి, అల్లం వెల్లుల్లిపై కలిపి మిక్సీ చేసేసుకోవచ్చు మనం ఈ ఆనియన్తో పాటు. అదే మామూలుగా పొళ్ళు ఉన్నవాళ్ళు అయితే మనం మిక్సీ చేసేటప్పుడు ఓన్లీ ఆనియన్ ఒకటి, టమాటో ఒకటి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. తాలింపుకి ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే కొంచెం మినపప్పు, శనగపప్పు అవి కూడా వేసుకోవచ్చు, అవసరం లేదు. కావాలంటే ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు. అలాగే ఇవి బాయిల్ చేశాను కదండి, చూడండి. ఇదిగో ఈ పనస గింజలు మనం బాయిల్ చేసిన తర్వాత ఇలా ఉంటాయి. చూసారా, ఇలా ఉంటాయి మనం బాయిల్ చేసిన తర్వాత. దీన్ని ఏం చేయాలంటే మనం ఇలా కట్ చేసేసుకుని ముక్కల కింద పైన ఇది ఇలా ఉంటుందండి. పైన ఒక పీల్ ఉంటుంది ఇలాగ మనకి. ఈ పైది ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకుంటే వచ్చేస్తుంది. ఈ పనస గింజలు ఇవి కొంచెం ఒలుచుకోవటమే పెద్ద పని ఎక్కువసేపు ఏం పట్టదు. ఈ ముక్కలు ఇలాగ మనం ఈ తొక్క తీసుకోవటమే కొంచెం లేటు. మనకి కర్రీ ఫాస్ట్గానే అయిపోతుంది. ఇలా వైట్ లాగా ఇది ఇలా వచ్చేస్తుంది తొక్క, మనకి ఈజీగానే వచ్చేస్తుంది. ఇవి నేను ఇలా తీసుకుని ఈ బౌల్లోకి తీసుకున్నాను. ఇలాగా ఈ బౌల్లోకి నేను ఇది ఆనియన్, టమాటా 2 కలిపి మిక్సీ చేసేసానండి. ఇప్పుడు కర్రీ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టానండి. దీనికి కొంచెం ఆయిల్ పడుతుంది. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. నేను ఈ బౌల్లోకి తీసుకున్నాను కాబట్టి దీనికి సరిపడా నేను ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కర్రీ ఇది. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిపోయిందండి. నేను ఒక స్పూను ఆవాలు, చిన్న స్పూను, టీస్పూనే వేస్తున్నాను. 1 స్పూన్ వేసుకుని 1 స్పూను జీలకర్ర, ఆవాలు జీలకర్ర వేసాను కదా, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. నేను ఒక 2 వేస్తున్నాను. కరివేపాకు ఇది వేసేసుకోవచ్చు కరివేపాకు, కాకపోతే ఆయిల్ చెందేస్తుందని నేను ఆనియన్ ఇది వేసిన తర్వాత ఇప్పుడు వేస్తాను కరివేపాకు. ఆవాలు వేగాలండి, లేకపోతే చేదొచ్చేస్తుంది. అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ మిక్సీ చేసుకున్నాం కదా ఆనియన్ని, టమాటా వేసేస్తున్నాను. ఇది కొంచెం మనం పచ్చివాసన పోయేదాకా దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసేస్తున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది 2 స్పూన్స్ ఉంటుంది. ఇదంతా చక్కగా మనకి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిపోతే పచ్చివాసన లేకుండా ఉంటే బాగుంటుంది. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు, మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అది కూడా వేసేసుకుందాం.
పసుపు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే కారం ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇది మనకి ఆనియన్ ఒక 5 మినిట్స్ మనకి ఫ్రై అవ్వాలండి. ఆయిల్ మనకి ఇలా పైకి వచ్చేస్తుంది. ఆనియన్ వేగిపోయినట్టు పైకి వస్తుంది ఆయిల్. ఇప్పుడు ఈ పొళ్ళు ఉన్నాయి కదా, ధనియాలు, జీలకర్ర పొడి, ఇది గరం మసాలా, హోల్ గరం మసాలా, ఇది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనకి పనసకాయలు సీజన్ వస్తాయి కదా, ట్రై చేయండి ఒకసారి. ఇది బాగుంటుంది కర్రీ, మంచిది కూడా మనకి. గింజలు, పనస గింజలు హెల్త్కి కూడా కర్రీ మంచిది. దీన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దామండి. మీడియం ఫ్లేమ్లో చూసుకుంటూ కొంచెం ఫ్రై చేసుకుందాం దాన్ని. 5 మినిట్స్ అయిపోయిందండి, చూద్దాం. ఆనియన్ మనకి బాగా ఫ్రై అయిపోయింది. చూసారా, ఆయిల్ ఇలా పైకి తేలింది కదా, మనకి ఇది ఫ్రై అయిపోయినట్టు. ఆనియన్ అప్పుడు పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఈ బాయిల్ చేసుకుని ఉడకబెట్టుకునే ఉన్నాయి కదా పనస గింజలు, ఇవి వేసేసుకుందాం. ఆల్రెడీ ఇవి బాయిల్ చేసేసినాయి కాబట్టి మనకి టైం ఎక్కువసేపు కూడా ఏం పట్టదు. కర్రీకి సరిపడా మనం వాటర్ పోసేసుకుని అది కొంచెం దగ్గర అయ్యేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. సేమ్ మనకి చికెన్, మటన్ కర్రీ టేస్ట్ ఎలా ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుందండి తింటే. ఆయిల్ కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది. సాల్ట్ అది చూసుకుని వేసేసుకోవటమే. కొంచెం ఇందులో కసూరి మేతి వేద్దామండి. కొంచెం వేస్తున్నాను నేను, ఒక స్పూన్ ఉంటుంది. కొంచెం ఇలా రబ్ చేసి వేసుకుంటే బాగుంటుంది. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. మనం పెద్ద గ్లాసు, ఒక హాఫ్ గ్లాసు కొంచెం వాటర్ పోసుకుంటే చక్కగా ఈ ముక్కలకి అది కూడా ఇది అంతా ఆనియన్ అంతా పట్టేస్తుంది. చూసారా, ఇది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఉడికిపోయే ఉంది మనకి గింజ. హాఫ్ గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది వాటర్. హాఫ్ గ్లాస్ పోస్తున్నాను వాటర్. సాల్ట్, కారం అది సరిపోకపోతే ఇప్పుడు చూసేసుకుని, సరిపోకపోతే మళ్ళీ వేసేసుకుని దీన్ని ఒకసారి మూత పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ అలా ఉడికించేస్తే మళ్ళీ మనకి కొంచెం ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు కట్టేసుకోవచ్చు. చూడండి, సరిపోతే కొంచెం పోసుకోవచ్చు వాటర్. కొంచెం మరి గట్టిగా ఉంది చూడండి, నేను కొంచెం పోస్తాను వాటర్. నాకైతే ఈ సాల్ట్, కారం అన్నీ సరిపోయినాయండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. 5 మినిట్స్ అయిపోయిందండి. 5 మినిట్స్ అయిపోయిందండి. మనం కర్రీ అయిందేమో చూద్దాం. చూసారా, మనకి కర్రీ చక్కగా రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది మనకి. బౌల్లోకి తీసేస్తాను, కొత్తిమీర వేసేస్తాను. అంతేనండి, మనకి కర్రీ రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేస్తాను.